ఆనాడు ఖర్చులు ఏం పెద్ద మనకేం లేదు, ఫలింపు పట్టే ఉండేది, ఖర్చులు కూడా తక్కువ. ఇవాళ ఫలింపు వస్తున్నాయి, క్లాసులు ముదిరి ఖర్చులు జాస్తి అయిపోయాయి. 100 ఆవులు ఉంటే తరిమేసేది ఏమీ లే. ఇప్పుడు మా ఇక్కడ ఒక 15 ఆవులు ఉన్నాయి, ఇంకో దగ్గర ఒక 20 ఆవులు ఉన్నాయి. ఆ 20 ఆవుల కొండల్లో మేపతో వాటికి ఏం ఖర్చు ఏం లేదు. ఇంటికాడ ఓటికి ఇటు చూసుకుంటాం, మంచి అక్కడ కట్టినప్పుడు ఇక్కడికి తీసుకొని వస్తుంటాము. వాటికి తవుడు మినపుట్టు అట్టటి మనము ఒక మనిషిని పెట్టి చూసుకుంటా. అంత మనిషి మీద ఆధారపడితే మనం చేయలేము. మనం కూడా చేస్తా పడతా ఉంటే సర్దుకోపోతా ఉంది. ఇంకా మనిషికి ఒక 10-15 వేలు ఇవ్వాలి నెలకి. ఆవుల కాడ పేడకళ్ళు ఎత్తుకొని గిడ్డి వేసుకొని మేత వేసుకుంటాడు. ఆడితో కూడా మన పిల్లోడు కూడా చూస్తాడు. మనం లేనప్పుడు కూడా ఆడే చూసి అన్ని లైన్ చేస్తాడు. ఇప్పుడు ఏమి పెట్టకుండా అంటే అడవి ముంతమాడి చెట్లు కొట్ల, జామాయిలు కొట్ల, గవర్నమెంట్ అడవుల మీదకి రాలా. అడవి మీదకి పోతే ఆ మేకలైన గూర్లైన అట్టే కాళ్ళు ఎత్తి తినేది, చిక్కుడు ఒక బలిచిపోయేది, కండలు కదిలాడుతూ ఉండేది బయటికి పోయి మేసి. ఇంటికాడ ఉన్నోటికి ఎట్టొస్తుంది అప్పుడు పరిస్థితి ఇది. బాగా బ్రహ్మాండంగా మేసి దొడ్డికి దొరుకునేది, ఖర్చు ఏముంది, ఆడికి ఇస్తే ఒక 15-15 ఇచ్చేది అన్నానికి.